హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే నాకెంతో సపోర్ట్ చేసినందుకు, అలాగే 5K సబ్స్క్రైబర్స్ పూర్తయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నేను లాస్ట్ టైం ఏమనుకున్నానంటే 1000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు కేక్ తెచ్చి కట్ చేద్దాం అనుకున్నాను. నాకు ఎందుకంటే 1000 చాలా లేట్గా అయినాయి అనమాట. కానీ ఆ రోజు అయితే హెల్త్ బాగోలేకపోవటం వల్ల ఇంకా సర్లే నెక్స్ట్ టైం చూద్దాం అనుకున్నాను. ఇంకా 5K అప్పుడన్నా కేక్ కట్ చేద్దాం అనుకొని తీసుకొచ్చామన్నమాట. చిన్న సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. నేను ఈరోజు ఏం చేశానంటే సేమియా పాయసం అయితే చేశాను. స్వీట్ 5K సబ్స్క్రైబర్స్ అయినందుకు ఇంట్లోనే ఏదైనా హోమ్మేడ్ స్వీట్ చేసుకుందామని చెప్పేసి, ఈ స్వీట్లో ఏంటంటే మనం కొబ్బరి కనుక నెయ్యిలో వేయించి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్తో పాటు కొబ్బరి కూడా వేసుకోండి. మీరు ఎవరన్నా ఇంతవరకు ఇలా ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి, చాలా అయితే బాగుంటుంది అన్నమాట. ఈ స్వీట్ చేసిన తర్వాత ఇంకా మార్నింగ్ టిఫిన్ వచ్చేసి గారెలు, పులిహోర చేశాను అన్నమాట. 2 రకాలు చేశాను. ఈ గారెలు అనేది నేను తిన్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళు తింటారులే అని చెప్పేసి చేశాను. ఇంకెవరిని కూడా పిలవలేదు. సెలబ్రేషన్స్ అయితే అని అన్నాను కానీ ఇంకెవరిని పిలవలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసుకుందాంలే అని చెప్పేసి, ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు కదా. మానిటైజేషన్ అయినప్పుడు కొంచెం అట్లా సెలబ్రేషన్ చేసుకున్నా బాగుంటుందిలే. ఇప్పుడే అందరూ అబ్బోయి ఇంకేంటమ్మా ఇట్లా అని అనుకుంటారు కదా, అందుకని చెప్పేసి ఎవరినైతే పిలవలేదు. ఇంకా మా పెద్ద ఆడపడుచు వాళ్ళు మా ఇంటి దగ్గరే కాబట్టి వాళ్ళ వాటికి పిలిచాను అనమాట. మార్నింగ్ టిఫిన్లోకి అయితే పులిహోర, గారెలు అయితే చేశానన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏది చేసినా ఏమనుకుంటున్నారంటే వీడియో కోసమే చేసింది అన్న విధిగా మాట్లాడుతున్నారనమాట. అందుకని చెప్పేసి ఎవరిని పిలవలేదు. మామూలుగా అందరినీ పిలిచి అప్పుడప్పుడు లంచ్కి అట్లా పిలుస్తూ ఉంటాం కదా. ఎటు వచ్చారు కదా అని చెప్పేసి మనం వీడియో తీసుకున్నాం అనుకుని అంటారు, వీడియో కోసమే అట్లా చేసింది అని అట్లా అంటూ ఉన్నారనమాట. మనం నార్మల్గా పిలిచినా కానీ ఇంకా అదే ఇదిలో ఉంటున్నా, ఏది చేసినా కూడా వీడియో కోసమే అని అనుకుంటున్నారు అనమాట చాలామంది. ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట. అవన్నీ నేను ఒక వ్లాగ్లో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడూ చెప్పలేదన్నమాట ఇలాంటివి. ఒక యూట్యూబర్గా ఎలాంటి కష్టాలు ఉంటాయి ఏంటి అనేది, అదైతే ఒక చిన్న వ్లాగ్ అయితే చేస్తాను. ఎందుకంటే ఒక యూట్యూబర్ పడేవి ఇంకొక యూట్యూబర్కి తొందరగా అర్థమవుతాయి అన్నమాట. ఎందుకంటే మనం మామూలుగా చేసినా కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే వీడియో కోసమే చేసింది తన కోసమే అట్లా అనుకుంటూ ఉంటారు. మనం నార్మల్గా చేసినా కూడా ఆ ఫీలింగ్ అనేది లేకుండా చేస్తారనమాట. అందుకని చెప్పేసి అలాంటివి కొన్ని అయితే ఉంటాయి. యూట్యూబ్ స్టార్ట్ చేయగానే సరికాదండి, దానికి ఎంతో కొంత అయితే కష్టమైతే పడాలి. కష్టపడకుండా అయితే ఏదీ రాదు. ఏమనుకుంటారంటే యూట్యూబ్ స్టార్ట్ చేస్తా ఏముందిలే ఇంట్లో కూర్చొని వీడియోస్ తీసుకోవటమే కదా అంటారు. ఇంట్లో కూర్చొని వీడియోస్ తీసుకోవటమే అయినా కానీ దాని వెనుకున్న కృషి అనేది అందరికీ తెలియదు. అందుకని చెప్పేసి టోటల్గా ఒక రోజు అయితే టైం చూసుకొని అదైతే వీడియో తీద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లంచ్లోకి అయితే చికెను, రసము, మామూలు ప్లెయిన్ రైస్ చేశాను అనమాట. ఇంకా పిల్లలు ఏంటంటే ఈరోజు కేక్ తెప్పిస్తున్నామంటే వాళ్ళు నా బర్త్డే అనుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళకి తెలియదు కదా ఛానల్ది ఇట్లా అని చెప్పినా కానీ వాళ్ళు ఏంటంటే మా పాప పేరు పెట్టానమాట. నేను భాన్విక తెలుగు వ్లాగ్స్. తను ఏమనుకుంటుందంటే ఈరోజు నా బర్త్డేనా అంటుంది. సరేలే హ్యాపీగా ఫీల్ అవుతుంది అట్లా అని చెప్పేసి అంటే అవును నీ బర్త్డేనంటే ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత అయితే నాకు పెడుతుంది అనమాట. ఆఫ్టర్నూన్ టైం అయితే జరిగిందనమాట ఇది. ఇంకా అందరూ ఇంకా కేక్ తీసుకున్నాము. 5K సబ్స్క్రైబర్స్ రాగానే కేక్ కట్ చేయాలా అనుకోవచ్చు. అదొక చిన్న ఏమంటారు ప్రోత్సాహం అనవచ్చు. కొంచెం మనకి అట్లాంటివి చేస్తున్నప్పుడు కొంచెం బాగుంటుంది కదా. ఇంకా ముందు ఎట్లా చేసుకోవాలి ఏంటనేది కొంచెం పిల్లలతో కలిసి అలాగా మెయిన్గా పిల్లల కోసం అయితే తెప్పించామన్నమాట. కేక్ వాళ్ళు కట్ చేస్తారని చెప్పి పిల్లలకి కేక్ కట్ చేయటం అన్నట్లా ఇష్టం కదా. మా ఇంట్లో ఎవరి బర్త్డే అయినా ఫస్ట్ వాళ్ళే కేక్ కట్ చేస్తారనమాట.
చిన్న పిల్లలకి కొన్ని చిన్న చిన్న సంతోషాలు అయితే ఉంటాయి కదా, వాటిని ఎందుకు దూరం చేయటం అని చెప్పేసి కేక్ అయితే తెప్పించాను. ఆ కేక్ మీద పేరు రాయించినప్పుడు ఏం పేరు అని అడిగారంటే ఆ పేరు చెప్పని వాళ్ళు చూస్తే అప్పుడు 5.03 సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పేసి వాళ్ళు సేమ్ అట్లనే రాశారు. నేను 5K అని రాయించుకురావచ్చు కానీ ఇంకా అది చెప్పారనమాట. వాళ్ళు నేమ్ అడిగినప్పుడు చూసి ఇంకా అందులో ఎంత ఉంది ఏంటనేది చూస్తే దాని ప్రకారం రాశారని. సర్లే అంటే ఇంకే ఇలా అయితే అయిపోయింది. 1K అప్పుడైతే కట్ చేద్దాం అనుకున్నాను, కట్ చేయలేకపోయాను. అందుకని 5K వరకు వెయిట్ చేశాను అనమాట. మరొకసారి అందరికీ థ్యాంక్స్ అనమాట, ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసినందుకు. అలాగే ఇక్కడ నుంచి లాంగ్ వీడియోస్ కూడా డైలీ పెడదాం అనుకుంటున్నాను. షార్ట్స్ పెట్టడం వల్ల ఏంటంటే లాంగ్ వీడియోస్ పెట్టడానికి టైం కుదరట్లేదు. టైం తీసుకొని అయినా షార్ట్స్ తగ్గించేసి లాంగ్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. వ్లాగ్స్ కానీ లేదా కుకింగ్ వీడియోస్ కానీ అట్లాగా. ఎందుకంటే వాచ్ అవర్స్ రావాలి కదా, మానిటైజేషన్ అవ్వాలంటే. అందుకని చెప్పేసి ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.